అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవానీ. సో ఈ వీడియోలో మనం యాక్చువల్ ఫ్రంట్ ఎండ్, యాక్చువల్ బ్యాక్ ఎండ్ అండ్ యాక్చువల్ డేటాబేస్ మూడు కలిసి ఏ విధంగా ఒక వెబ్సైట్ రన్ అయ్యేందుకు సహకరిస్తాయి, ఏ విధంగా కలిపికట్టుగా పనిచేస్తాయి అనేది ఈ వీడియోలో అలాంగ్ విత్ కోడ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని మీకు నేర్పిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈవెన్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు కోడ్, సో బేసిక్గా బై డెఫినేషన్ ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి, బ్యాక్ ఎండ్ అంటే ఏంటి అండ్ డేటాబేస్ అంటే ఏంటి అనేది ఒక 2 minutesలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ ఫ్రంట్ ఎండ్? ఫ్రంట్ ఎండ్ అంటే మీరు ఒక వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే మీ కంటికి కనిపించే ప్రతిదీ ఫ్రంట్ ఎండ్లో భాగమే. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఎగ్జాంపుల్లో నేను ఒక లాగిన్ పేజ్ని క్రియేట్ చేశాను. సో ఇక్కడ మీ కంటికి కనిపిస్తున్న ప్రతిదీ, ఈ లేబుల్, ఈ టెక్స్ట్ బాక్స్, ఈ లేబుల్, ఈ టెక్స్ట్ బాక్స్, ఈ సబ్మిట్ అనే బటన్, ఇవన్నీ కూడా ఫ్రంట్ ఎండ్లో భాగమే. ఓకే, దట్ ఈస్ వాట్ ఈస్ ఫ్రంట్ ఎండ్. బ్యాక్ ఎండ్ అంటే ఏంటి అంటే, బ్యాక్ ఎండ్ బేసిక్గా లాజిక్కి స్టోర్ అనమాట. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఒక ప్రొఫైల్ ఐడి, ఫర్ ఎగ్జాంపుల్ వంశీ_భవానీ, ఒక పాస్వర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ 1234@ABC అని ఇచ్చాను. సో ఈ యొక్క ప్రొఫైల్ ఐడికి కరస్పాండింగ్ పాస్వర్డ్ ఇదేనా అని చెక్ చేసేందుకు మనకి లాజిక్ కావాలి. ఆ లాజిక్ని మనం రాసేది బ్యాక్ ఎండ్లో. సో బ్యాక్ ఎండ్లో మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడి లాజిక్ని రాస్తూ ఉంటాము. ఓకే, గ్రేట్. నౌ వాట్ ఈస్ డేటాబేస్? ఇందాక మీరు చూస్తే ఇక్కడ నేను ఏమని చెప్పాను, ఇక్కడ ఒక ప్రొఫైల్ ఐడి అండ్ ఇక్కడ ఒక పాస్వర్డ్ ఇస్తున్నాం. ఓకే, దీన్ని వెరిఫై చేసే లాజిక్ బాధ్యత ఎవరిది? బ్యాక్ ఎండ్ది. బట్ దీని యొక్క ఒరిజినల్ వాల్యూస్ ఏంటి అనేది మన బ్యాక్ ఎండ్కి తెలియదు. అంటే మనకి ఈ యొక్క స్పెసిఫిక్ ఫామ్లో, ఈ యొక్క స్పెసిఫిక్ యూఐలో వంశీ_భవానీ అండ్ పాస్వర్డ్ ఇచ్చి సబ్మిట్ చేస్తే బ్యాక్ ఎండ్కి ఈ వంశీ_భవానీ అండ్ పాస్వర్డ్ డెఫినెట్లీ తెలుస్తుంది. బట్ ఒరిజినల్ పాస్వర్డ్ ఏంటి వంశీ_భవానీకి అనేది తెలియదు కదా, బికాజ్ బ్యాక్ ఎండ్లో కేవలం లాజిక్ మాత్రమే రాస్తాం. సో బేసిక్గా ఈ ఒరిజినల్ ప్రొఫైల్ ఐడి అండ్ ఒరిజినల్ పాస్వర్డ్ విత్ విచ్ వీ కెన్ వెరిఫై ద ఎంటర్డ్ పాస్వర్డ్, దీన్ని ముందుగానే మనం స్టోర్ చేసుకోవాలి. ఆ స్టోర్ చేసుకునేందుకు మనకి స్టోరేజ్ కావాలి. ఆ స్టోరేజ్నే మనం డేటాబేస్ అంటాం. సో దిస్ ఈజ్ అ స్టోరేజ్ అనమాట. స్టోరేజ్ ఫర్ వాట్? స్టోరేజ్ ఫర్ డేటా. గాట్ ఇట్? సో ఈ యొక్క స్పెసిఫిక్ వెబ్సైట్లో ఓకే, ఇఫ్ ఐ క్లిక్ సబ్మిట్, ఆటోమేటిక్గా వెరిఫై అయ్యి నాకు ఈ విధంగా ఒక సోషల్ మీడియా అప్లికేషన్లో పోస్ట్ లాగా కనిపిస్తుంది. అగైన్ దిస్ ఈజ్ అ లిటిల్ అడ్వాన్స్డ్, బట్ ఇది ఏ విధంగా పనిచేస్తుంది అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను కోడ్లో. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ యూజింగ్ అ డేటాబేస్ సర్వర్. సో MySQL సర్వర్ని వర్క్ బెంచ్ ద్వారా యాక్సెస్ చేస్తున్నాను. ఇదేంటన్నా అంటే తెలియకపోతే లైట్ తీసుకోండి, బట్ ఇదేంటి అంటే సర్వర్ రన్ చేశాక MySQL సర్వర్ని UI ద్వారా ఈ విధంగా డేటాని యాక్సెస్ చేయొచ్చు. సో ఇఫ్ యూ ఇక్కడ నేను ఒక SQL క్వెరీ రాశాను. ఏమని రాశాను? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్. దీన్ని రన్ చేసిన వెంటనే దీస్ ఆర్ ఆల్ ది యూజర్స్. దీంట్లో వన్ ఆఫ్ ద యూజర్ ఈస్ బేసిక్లీ ప్రొఫైల్ చూస్తే వంశీ_భవానీ అండ్ పాస్వర్డ్ ఈస్ 1234@ABC. ఓకే, దిస్ ఈజ్ హౌ ద డేటాబేస్ లుక్స్. సో ఈ డేటాబేస్ని మనం కోడ్ నుంచి ఏ విధంగా యాక్సెస్ చేయొచ్చు? సో కోడ్ నుంచి యాక్సెస్ చేసేందుకు మనం ముందుగా ఆ స్పెసిఫిక్ ఏదైతే డేటాబేస్ ఉందో దాంతో ఆ సర్వర్తో కనెక్ట్ అవ్వాలి. ఓకే, కనెక్ట్ అవ్వాలంటే ఆబ్వియస్లీ ఆ సర్వర్ యొక్క పాస్వర్డ్, హోస్ట్ నేమ్ అంతా కూడా మనం ముందుగా స్పెసిఫై చేయాలి. సో ఈ విధంగా ఒక కనెక్షన్ని ఏర్పరచుకోవాలి. ఆ తర్వాత బేస్డ్ ఆన్ యోర్ స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ నీడ్ మీరు ఆ సర్వర్ని క్వెరీ చేయాలి. సో ఇఫ్ యూ హియర్ వీఆర్ యూజింగ్ సంథింగ్ కాల్డ్ రీడ్ యూజర్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం? వీఆర్ క్వెరీయింగ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్ వేర్ ప్రొఫైల్ ఈజ్ ఈక్వల్ టు ప్రొఫైల్. ఇదేంటన్నా అంటే, సో ఇఫ్ యూ ఈ స్పెసిఫిక్ ఫంక్షన్కి ప్రొఫైల్ అనే ఒక పారామీటర్ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది అంటే బేసిక్గా ఈ రీడ్ యూజర్ అని కాల్ చేస్తున్న వాళ్ళు పాస్ చేస్తున్నారు. సో బేసిక్గా వెన్ యూ కైండ్ ఆఫ్ ట్రై టు వెరిఫై ద యూజర్, మనం ఏం చేస్తామంటే ముందుగా ఈ యూజర్తో ఎవరైనా యూజర్స్ ఉన్నారా అని చెప్పి కనుక్కుంటాం. ఉంటే వాళ్ళ డీటెయిల్స్ అనేది తీసుకుని దాంట్లో ఉన్న పాస్వర్డ్తో మన పాస్వర్డ్ని మ్యాచ్ చేస్తాం. ఇఫ్ యూ థింక్ ఇదంతా అర్థం కావట్లేదన్నా అంటే ప్లీజ్ వాచ్ ద వీడియో అగైన్. సెకండ్ టైం, థర్డ్ టైం చూస్తే అర్థం అయిపోతుంది. దాట్స్ ఫర్ షూర్. సో బేసిక్గా ఏం చేస్తున్నాం అంటే మనం
డేటాబేస్లో మనకి డీటెయిల్స్ ఉన్నాయి, ఆ డీటెయిల్స్ని ఇచ్చిన ప్రొఫైల్ ఐడి వాడి మనం ఏం చేస్తున్నామంటే యాక్సెస్ చేస్తున్నాం. సో ఇఫ్ ఐ షో యూ, సో ఒకవేళ నేను ఈ యొక్క క్వెరీని కాపీ చేసి యాక్చువల్ సర్వర్ మీద రన్ చేస్తే ఏ విధంగా ఉంటుంది, లెట్ మీ డూ దాట్. సో ప్రొఫైల్ ఈజ్ ఈక్వల్ టు వంశీ _భవానీ కదా ఈ కేసులో. సో నేను ఈ స్పెసిఫిక్ క్వెరీని రన్ చేస్తే లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. చూసారా, ఆ స్పెసిఫిక్ ప్రొఫైల్ నేమ్కి కరెస్పాండింగ్ డీటెయిల్స్ అన్నీ వచ్చేసాక అప్పుడు దీంట్లో ఉన్న పాస్వర్డ్ని అండ్ యూజర్ ఎంటర్ చేసిన పాస్వర్డ్ని వెరిఫై చేసి మనం లాగిన్ చేస్తాం. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద డేటాబేస్ పార్ట్ అనమాట. ఓకే, సో మనం ఇప్పుడు డిస్కస్ చేసింది డేటాబేస్ పార్ట్ గురించి. నౌ కమింగ్ టు హౌ ద ఫ్రంట్ ఎండ్ వర్క్స్. సో ఫ్రంట్ ఎండ్కి మనకు కావాల్సింది ఫర్ ష్యూర్ ఏంటి అంటే HTML, CSS, జావాస్క్రిప్ట్. దాంతోపాటు ఇఫ్ యూ వాంట్ మీరు ఏదైనా సరే లైబ్రరీ కానీ ఆర్ కైండ్ ఆఫ్ ఫ్రేమ్వర్క్ కానీ యూస్ చేయొచ్చు. మనం ఈ ఎగ్జాంపుల్లో HTML, CSS, జావాస్క్రిప్ట్ అండ్ బూట్ స్ట్రాప్ని యూస్ చేస్తున్నాం. ఓకే, సో ఇఫ్ యూ సీ దిస్ ఈస్ ద యాక్చువల్ కోడ్. ఒక డివ్ ఉంది, డివ్ లోపల ఫామ్ ఉంది, ఫామ్ లోపల వీ హ్యావ్ ఇన్పుట్ ఫర్ ప్రొఫైల్, ఇన్పుట్ ఫర్ పాస్వర్డ్ అండ్ ఒక బటన్ ఫర్ సబ్మిటింగ్. సో సబ్మిట్ చేశాక ఈ యొక్క డీటెయిల్స్ ఎక్కడికి వెళ్ళాలి, వేర్ షుడ్ దీస్ డీటెయిల్స్ గో అని చెప్పేందుకు ఇక్కడ యాక్షన్ బేసిక్గా /login. అంటే మీరు సబ్మిట్ అని క్లిక్ చేసిన వెంటనే ద ప్రొఫైల్ డీటెయిల్స్ అండ్ పాస్వర్డ్ డీటెయిల్స్ విల్ గో టు బేసిక్లీ మన URL విచ్ ఈస్ localhost 3000/login అనమాట. ఓకే, సో అక్కడికి మన డీటెయిల్స్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. అగైన్ మెథడ్ పోస్ట్ అంటే ఏంటి అంటే దిస్ ఈజ్ అ లిటిల్ అడ్వాన్స్డ్. మనకి దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ అనమాట. గెట్ మెథడ్ అని చెప్పి, పోస్ట్ మెథడ్ అని చెప్పి, పుట్ మెథడ్ అని చెప్పి, డిలీట్ మెథడ్ అని చెప్పి. సో బేసిక్గా దిస్ ఈజ్ యూస్డ్ ఫర్ రీడింగ్ అనమాట, రీడింగ్ డేటాబేస్. దిస్ ఈజ్ యూస్డ్ ఫర్ బేసిక్లీ యాడింగ్ సంథింగ్ ఇన్ టు ద డేటాబేస్. దిస్ ఈజ్ యూస్డ్ ఫర్ అప్డేటింగ్ అండ్ దిస్ ఈజ్ యూస్డ్ ఫర్ డిలీటింగ్. సో ఈ వీడియోలో మనం పోస్ట్ మెథడ్ని యూజ్ చేయబోతున్నాం. ఐ నో దిస్ కెన్ బి అ లిటిల్ అడ్వాన్స్డ్, బట్ ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్ ఈ మూడు కూడా కలిపి ఏ విధంగా పనిచేస్తాయి అని చెప్పడం మాత్రమే. ఓకే, సో ఆ విధంగా మన UI ఉంటుంది. సో బేసిక్గా దిస్ ఈజ్ హౌ ద UI కోడ్ లుక్స్ లైక్. దిస్ ఈస్ ద ఫ్రంట్ ఎండ్ కోడ్. ఇది మనకి HTML, CSS, జావాస్క్రిప్ట్ అండ్ బూట్ స్ట్రాప్ని యూజ్ చేస్తున్నాం. ఓకే, ఆఫ్టర్ దాట్ కమింగ్ ఇన్ టు ద మెయిన్ పార్ట్ విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ మన బ్యాక్ ఎండ్. అగైన్ బ్యాక్ ఎండ్ని మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా సరే కైండ్ ఆఫ్ ట్రై చేయొచ్చు. పైథన్, జావా, జావాస్క్రిప్ట్, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. ఈ వీడియోలో నేను ఎక్స్ప్రెస్ అనే Node.js ఫ్రేమ్వర్క్ వాడి జావాస్క్రిప్ట్లో ట్రై చేస్తున్నాను. ఓకే, సో మీరు చూస్తే ఇందాక మన డీటెయిల్స్ అన్నీ కూడా మనం /login ఎండ్ పాయింట్లో ఏం చేసాం, ప్లేస్ చేసాం. అందుకే మనం /login ఎండ్ పాయింట్లో బేసిక్గా లిజన్ చేస్తున్నాం అనమాట. ఏంటి రిక్వెస్ట్ ఏంటి అండ్ రెస్పాన్స్ ఏం పంపించాలి అని చెప్పి. అగైన్ దిస్ సింటాక్స్ ఈజ్ ఎక్స్ప్రెస్ సింటాక్స్. సో ఎక్స్ప్రెస్ రాకపోతే అర్థం కాకపోవచ్చు, యూ కెన్ ఇగ్నోర్. బట్ ఎసెన్షియల్లీ వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ ఇఫ్ యూ సీ రీడ్ యూజర్లోకి ఆ ప్రొఫైల్ నేమ్ రిక్వెస్ట్లో వచ్చిన ప్రొఫైల్ని పాస్ చేసి అవుట్పుట్లో కంప్లీట్ యూజర్ డీటెయిల్స్ని తీసుకుని దాంట్లో ఉన్న పాస్వర్డ్ని తీసుకుని యూజర్ ఇచ్చిన పాస్వర్డ్ విచ్ ఈస్ request.body.password అండ్ బేసిక్గా ఇక్కడ మనకి డేటాబేస్ నుంచి వచ్చిన పాస్వర్డ్ విచ్ ఈస్ దిస్ పాస్వర్డ్, ఈ రెండు ఈక్వలా కాదా అని చెప్పి వెరిఫై చేస్తున్నాం. సో అగైన్ ఈ లోపల ఉన్న కోడ్ ఏంటన్నా అంటే సో బేసిక్గా మనం ఆథెంటికేషన్ చేస్తున్నాం అనమాట. యూజర్ లాగిన్ అయ్యాక కరెక్ట్ డీటెయిల్స్తో బేసిక్గా ఒక టోకెన్ జనరేట్ చేసి ఆ టోకెన్ని కుకీస్లో స్టోర్ చేసి నెక్స్ట్ టైం తను వస్తే మళ్ళీ లాగిన్ చేయమని చెప్పి అడగకుండా డైరెక్ట్లీ కుకీస్ ద్వారా వీ కెన్ యూజ్ దాట్ అండ్ కైండ్ ఆఫ్ లాగ్ హిమ్ ఇన్. సో అదనమాట ఇది, యూ కెన్ ఇగ్నోర్ దాట్. ఆ తర్వాత మనం కుకీస్లో స్టోర్ చేస్తున్నాం ఇక్కడ ఇఫ్ యూ సీ. ఆ తర్వాత response.redirect to /posts. అందుకే ఇక్కడ నేను సబ్మిట్ క్లిక్ చేసిన వెంటనే /postకి వచ్చింది. చూసారా ఎందుకు? బేసిక్గా ఇక్కడ నేను సబ్మిట్ క్లిక్ చేసిన వెంటనే యాక్చువల్గా ఫస్ట్ జరిగే కాల్ ఏంటి అంటే /login కాల్. బట్ /loginలో ప్రాసెసింగ్ జరిగాక ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ టు /post కాబట్టి మీకు అది కనబడట్లేదు. ఇఫ్ యూ వాంట్ వాట్ యూ కెన్ డూ ఇస్
రైట్ క్లిక్, ఇన్స్పెక్ట్లో మనకి డెవలపర్ టూల్స్ ఉంటాయి. దీంట్లో నెట్వర్క్ ట్యాబ్లోకి వెళ్తే జస్ట్ గో హియర్ అండ్ క్లిక్ ఆన్ సబ్మిట్. సో ఇఫ్ యూ సీ మనకి /login ఎండ్ పాయింట్కి కూడా వెళ్ళింది. దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. ఇఫ్ యూ సీ, లెట్ మీ ఓపెన్ దిస్ హెడర్స్. ఇఫ్ యూ సీ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ /loginకే వెళ్ళాం. /loginకి వెళ్ళాక దట్ ఈస్ వెన్ వీ కేమ్ టు /posts. అర్థమైందా? సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. సో ఈ విధంగా ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ డేటాబేస్ పనిచేస్తాయి. సో బేసిక్గా సింపుల్గా చెప్పాలంటే ఫ్రంట్ ఎండ్లో UI కోడ్ మొత్తం ఉంటుంది, విచ్ ఈజ్ HTML, CSS, JavaScript ప్లస్ ఎనీ ఫ్రేమ్వర్క్. బ్యాక్ ఎండ్లో ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడి మనం బేసిక్గా ఎండ్ పాయింట్స్ క్రియేట్ చేస్తాం, లైక్ హోమ్ ఎండ్ పాయింట్, /posts ఎండ్ పాయింట్. అదేవిధంగా నాట్ జస్ట్ మై ఎగ్జాంపుల్ వెబ్సైట్, గో టు ఎనీ వెబ్సైట్, జస్ట్ మేబీ సర్చ్ ఫర్ యూట్యూబ్ అని ఓపెన్ చేస్తే youtube.com/@vamsibhavani/videos నా వీడియోస్ వస్తాయి. జస్ట్ /vamsibhavani అంటే ఛానల్ పేజ్ ఓపెన్ అవుతుంది, /shorts అంటే షార్ట్స్ ఓపెన్ అవుతాయి. ఈ విధంగా ప్రతి వెబ్సైట్లోనూ ఎండ్ పాయింట్స్ ఉంటాయి. ఈ ఎండ్ పాయింట్లోకి యూజర్ వస్తే ఏం చేయాలి అనేది బ్యాక్ ఎండ్ లాజిక్ చూసుకుంటుంది. ఓకే, అండ్ ఫైనల్లీ కమింగ్ టు డేటాబేస్, మన డేటా మొత్తాన్ని కూడా మనం డేటాబేసెస్లో స్టోర్ చేస్తూ ఉంటాము. దట్ ఈస్ హౌ అ వెబ్సైట్ వర్క్స్ ఎండ్ టు ఎండ్. ఓకే, సో బేసిక్గా దీంట్లో నా ఉద్దేశం మీకు HTML కానీ, CSS కానీ, JavaScript కానీ, బూట్స్ట్రాప్ కానీ, ఎక్స్ప్రెస్ కానీ, Node.js కానీ, SQL కానీ నేర్పించడం కాదు. మై హోల్ కైండ్ ఆఫ్ మోటివేషన్ ఈజ్ టు ఎక్స్ప్లెయిన్ యూ హౌ దీస్ 3 things వర్క్ ఇన్ ఇంటిగ్రేషన్. ఓకేనా? గాట్ ఇట్? గ్రేట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.